నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల ఫలితాలను కూడా అదే రోజు ప్రకటించారు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు మొదటి విడతతో పోల్చుకుంటే భిన్నమైన తీర్పు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఈసారి కాంగ్రెస్ తో పాటు బీజేపీ, బీఆర్ఎస్ లను ఆదరించినట్లుగా స్పష్టమైంది. నియోజకవర్గాల వారీగా నేతలు ప్రభావం చూపుతున్నట్టు వెల్లడైంది. రెండో దశలో ఆదిలాబాద్, బోధ్, నిర్మల్, ముథోల్, సిర్పూర్ టీ, బెల్లంపల్లి నియోజకవర్గాల్లోని 28 మండలాల్లో 514 గ్రామ పంచాయతీలకు గాను 30 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఓచోట ఎన్నిక జరగలేదు. మిగిలిన 483 పంచాయతీల్లో 1635 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఓట్ల లెక్కింపు అనంతరం కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 199 చోట్ల విజయం సాధించి మొదటి స్థానంలో నిలిస్తే 117 స్థానాలతో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఇక బీఆర్ఎస్ 99 స్థానాలతో మూడో స్థానానికి పరిమితమైంది. ఇండిపెండెంట్ అభ్యర్థులు 82 చోట్ల గెలుపొందటం రాజకీయ వైవిధ్యాన్ని చాటింది. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో హస్తం పార్టీ ఆధిక్యతను ప్రదర్శించింది. బీఆర్ఎస్ నామమాత్రపు ఉనికిని చాటుకుంది. కొన్ని చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలవగా బీజేపీ అసలు ఖాతానే తెరవలేకపోవడం గమనార్హం. రాష్ట్ర మంత్రి వివేక్ సోదరుడైన ఎమ్మెల్యే వినోద్ ప్రాతినిధ్యం వహిస్తున్న బెల్లంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నాలు కూడా అంతగా ఫలించలేదు. బెల్లంపల్లి, కాశీపేట, నెన్నెల, కన్నేపల్లి, వేమనపల్లి, భీమిని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను ప్రదర్శించింది. కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ టీ నియోజకవర్గ పరిధిలో హస్తం పార్టీ వెనుకబడింది. ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఆధిక్యతను ప్రదర్శించింది. అదే నియోజకవర్గం పరిధిలోకి వచ్చేసరికి బీజేపీ కంటే వెనుకబడింది. నిర్మల్ జిల్లాలో హస్తం పార్టీ రెండో స్థానానికి పరిమితమైంది. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన స్వగ్రామం ఎల్లపల్లిలో సైతం తన అభ్యర్థిని గెలిపించుకోలేకపోవటం స్థానికంగా చర్చనీయాంశమైంది. మొదటి విడత ఎన్నికలతో పోల్చితే రెండో విడతలో కమలం వికసించిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలైన పాయల్ శంకర్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్ ప్రాంతాల్లో స్పష్టమైన ఆధిక్యతను చాటుకుంది. క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు రావటంతో కమల శ్రేణుల్లో ఉత్సాహం కనిపించినప్పటికీ చాలా చోట్ల స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచిన వారు గెలుపొందటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కుమరంభీం జిల్లాలో సిర్పూర్ టీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు నియోజకవర్గంలో 22 పంచాయతీలను కైవసం చేసుకున్నప్పటికీ బెల్లంపల్లి నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్క సర్పంచ్ స్థానాన్ని గెలుచుకోలేకపోయింది. ఉమ్మడి జిల్లాలో సిర్పూర్ నియోజకవర్గంలో కోనప్ప చొరవతో ప్రభావం చూపిన బీఆర్ఎస్ బోధ్ నియోజకవర్గంలో స్వల్ప ఆధిక్యతను సాధించింది. మిగిలిన చోట్ల దాని ప్రభావం మాత్రం పెద్దగా కనిపించలేదు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని మాజీ మంత్రి జోగు రామన్న ప్రయత్నం చేసినప్పటికీ మూడో స్థానానికే పరిమితమవ్వగా నిర్మల్ జిల్లాలోనైతే పూర్తిగా చతికిలపడింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు కొన్ని చోట్ల విజయం సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 82 చోట్ల స్వతంత్రులు గెలవడం అనేది అభ్యర్థి వ్యక్తిగత బలాన్ని, స్థానిక వర్గాల మద్దతును చాటింది. ముఖ్యంగా బీజేపీ బలంగా ఉన్న చోట్ల కూడా స్వతంత్రులు గెలుపొందడం అనేది అన్ని పార్టీల బలహీనతలను, స్థానిక రాజకీయ వైవిధ్యాన్ని సూచిస్తుంది. పార్టీలు వారిని ఆకర్షించేందుకు మున్ముందు ప్రయత్నించవచ్చు. మొత్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు పార్టీల కంటే వ్యక్తుల ప్రభావమే ఎక్కువగా పనిచేస్తున్నట్లు ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ రాజకీయాల దిశను మార్చేలా ఈ తీర్పు మార్గనిర్దేశం చేస్తుందా అనే ప్రశ్నలకు రానున్న రోజుల్లో సమాధానం లభించనుంది.